అదొక యుద్ధం. ఆ యుద్ధంలో ఇటు ఒక గుంపు వారు నిలబడ్డారు, ఇటు ఒక గుంపు వారు నిలబడ్డారు. ఫిలిస్టీయులకును ఇజ్రాయేలులకు మధ్య జరుగుతున్న ఒక యుద్ధం. ఈ ఫిలిస్టీయుల పక్షమున ఒక ఎత్తైన వాడు, ఆజానుబావుడు, మహాబలమైన వాడు నిలబడున్నాడు. ఇటుపక్కన ఒక చిన్నవాడు, బాలుడు నిలబడున్నాడు. వీరి ఇరువురికి మధ్య జరుగుతున్న యుద్ధం. కొన్ని విషయాలు మీతో నేను చెప్తాను, జాగ్రత్తగా నిదానంగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒకసారి ఈ చిన్నవాడి అన్నలంతా మిలిటరీలో యుద్ధములో సైనికులుగా పనిచేస్తున్నారు. వీళ్ళందరూ యుద్ధ భూమిలో ఉన్నారు. ప్రతిరోజు ఆ యుద్ధ భూమికి వెళ్ళడం, బూరలు ఊదడం, పాటలు పాడడం, ఏదో ఒకటి సాధించాలనుకోవడం, సాయంకాలం అయ్యేటప్పటికి ఇంటికి వచ్చేస్తున్నారు. ప్రతిరోజు వెళ్ళడం, బూరలు ఊదడం, కొద్దిసేపు నిలబడడం, ఇంటికి వచ్చేయడం. వీళ్ళు వెళ్ళడం, వాడు కేకలు పెట్టడం, వాడు వెర్రి కేకలు పెట్టడం, పిచ్చి కూతలు కూయడం, వాడి మాటలన్నీ కంగారు పడడం, వీళ్ళు వచ్చేయడం. ఇదే జరుగుతూ ఉంది. యుద్ధం మాత్రం జరగట్లేదు. ఈలోపు తండ్రి గారు ఈ చిన్నవాడిని, మీ అన్నలందరూ యుద్ధ భూమిలో ఉన్నారా, చాలా ముమ్మరంగా పనిచేస్తున్నారు, వాళ్ళకి వెళ్ళి ఇదిగో ఈ జున్ను ముక్కలు ఇచ్చిరాపో అని చెప్తే, ఈ చిన్నవాడు యుద్ధ భూమికి వచ్చి వాళ్ళ అన్నలందరినీ చూసి యుద్ధ భూమిలో జరుగుతున్నవన్నీ చాలా జాగ్రత్తగా పరీక్షించి, ఓ పక్కన శత్రువు అరవడం, వీళ్ళు వెళ్ళిపోవడం, వాడు వెర్రి కేకలు పెట్టడం, వీళ్ళు కంగారు పడడం, ఇదంతా గమనించి నెమ్మదిగా వాళ్ళ అన్నల దగ్గరికి వెళ్ళి ఒక మాట అడిగినాడు. అన్నయ్య, ఇంతకాలం నుండి మీరు వస్తున్నారు, బూరలు ఊదుతున్నారు, వెళ్ళిపోతున్నారు, వాడేమో వెర్రి కేకలు పెడుతున్నారు, యుద్ధం జరగట్లేదేంటి, ఏం జరుగుతుంది ఇక్కడ అని అడిగినాడు. వెంటనే వాళ్ళ అన్నలందరూ చెప్పిన మాట ఏంటంటే, ఒరే నువ్వు చిన్నవాడివి, నీకంటూ ఈ యుద్ధ సమాచారం గురించి ఏమీ తెలియదు, నువ్వు బాలుడివిరా, నువ్వు నెమ్మదిగా ఇంటికి వెళ్ళిపో అని చెప్పి ఎంతసేపటికి ఆ చిన్నవాడిని ఇంటికి పంపించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈలోపు అటు ఇటు తిరిగి నెమ్మదిగా వీళ్ళెవ్వరి దగ్గర ఏ సమాచారం అందట్లేదని తిన్నంగా రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయి, రాజా, యుద్ధ భూమిలో అటు శత్రువు అరుస్తున్నాడు, ఇటు మా అన్నలు యుద్ధములోనే ఉన్నట్టుగానే ఉంటున్నారు, యుద్ధం మాత్రం జరగట్లేదు కదా, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని అడిగినాడు. ఆ రాజు ఏమంటాడో తెలుసా, ఒరే చిన్నోడా, నువ్వు బాలుడివిరా, నీకంటూ ఈ యుద్ధ సమాచారం ఏమీ తెలియదు, యుద్ధం గురించి నీకు తెలియదురా, యుద్ధం గురించి నీకెందుకు, నా మాటిని ఇంటికి వెళ్ళిపో, ఇంటికి వెళ్ళిపో. వాడు ఎవరనుకుంటున్నావు నువ్వు, వాడు ఎత్తైన వాడు, వాడు బలమైన వాడు, వాడు యోధుడు, వాడు సామాన్యుడు కాదురా, వాడి స్వరం వింటేనే ఇదిగో మన వాళ్ళందరూ భయపడిపోతున్నారు, నా మాటిని నువ్వు ఇంటికి వెళ్ళిపో అన్నాడు. ఈ చిన్నవాడు ఏమంటాడో తెలుసా, రాజా, వాడు ఎత్తైన వాడు, వాడు బలమైన వాడు, వాడు యోధుడు అని పొగుడుతున్నావే, నువ్వు ఎవరిని పొగుడుతున్నావు, నువ్వు పొగిడేది ఎవరినో తెలుసా, శత్రువుని పొగుడుతున్నావు. నా మాటిను, ఒక గాడిదల ఎంట తిరుగుతున్న నిన్ను దేవుడు రాజుగా మార్చినాడు కదా, ఏమండి, పనికిరాని నిన్ను దేవుడు గొప్ప చేస్తున్నాడు కదా, అంతటి దేవుని ముందు శత్రువుని చూసి పొగుడుతావే, నీ దేవుడు ఎవరో నీకు తెలీదా, నా మాటిను, నేను ఆరాధిస్తున్న దేవుడు ఎవరో తెలుసా, ఆ శత్రువు కంటే గొప్పవాడు, ఆ శత్రువు కంటే నేను ఆరాధిస్తున్న దేవుడు గొప్పవాడు. నువ్వు వాడు పొగుడుతావే, వాడి ఎత్తును పొగుడుతున్నావు, వాడి బలాన్ని పొగుడుతున్నావు, వాడి స్వరాన్ని పొగుడుతున్నావు, వాడి ఆకారాన్ని పొగుడుతున్నావు, నా మాటిను, ఆడినెందుకు పొగుడుతున్నావు, మనం ఆరాధిస్తున్న దేవుడు అంతకంటే గొప్పవాడు కాదా, అంతకంటే బలాఢ్యుడు కాదా, నా మాటిని, నీకు చేత కాకపోతే నేను వెళ్తాను యుద్ధానికి అన్నాడు. ఈ చరిత్ర మనందరికీ చిన్నప్పటి నుండి తెలుసు, సండే స్కూల్ నుండి వింటున్నాం. అయ్యగారు సండే స్కూల్ కథ చెప్తున్నాడు అన్నట్టుగా చూడబాకండి నన్ను, వినండి. మొత్తానికి
రాజుతో ఏదో ఒప్పందం చేసుకున్నాడు, ఒప్పించుకున్నాడు. యుద్ధానికి వెళ్ళి ఆ యుద్ధ భూమిలో నిలబడ్డాడు. ఇక్కడి నుండి జాగ్రత్తగా వినాలి. యుద్ధ భూమికి వెళ్ళి అక్కడ నిలబడిన తర్వాత ఆ ఫిలిష్టుడైన గొలియాతును దావీదుకు మధ్య ఒక సంభాషణ. ఏంటి ఆ సంభాషణ అంటే, రేయ్ బాలుడా, ఈరోజు నీ తల నరికి ఆకాశ పక్షులకును మృగాలకు నేను పెడతాను అన్నాడు. ఈ చిన్నవాడు ఏమంటాడో తెలుసా? నువ్వు ఆకాశ పక్షులకు పెడతాను, మృగాలకు పెడతాను అంటున్నావే, నీవు నీ దేవతల పేరట వస్తున్నావేమో. నేను ఎవరి పక్షాన వస్తున్నానో తెలుసా? సైన్యములకు అధిపత్యగు యెహోవా పక్షమున నేను వస్తున్నాను. చక్కని మాట ఉపయోగించి అక్కడ ఒక విలువైన మాట చెప్పినాడు. ఆ మాటతోనే నా వర్తమానం ప్రారంభిస్తాను. అక్కడ చెప్పిన మాట ఏంటంటే, నేడు యెహోవా నిన్ను నా చేతికి అప్పగించబోతున్నాడు. ఇప్పుడు చెప్పండి ఆమెనని గట్టిగా. ఆ మాట చదవండి ఒకసారి. 1 సమూయేలు 17వ అధ్యాయం 44 నుండి 46 వచనాలు చదవండమ్మా. నా దగ్గరికి రమ్ము, ఆకాశ పక్షులకును దావీదుతో అనగా, దావీదు నీవు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలుల సైన్యములకు అధిపత్యకు యెహోవా పేరిట నేను నీ మీదికి వచ్చుచున్నాను. ఇక్కడ నుండి అండర్లైన్ చేసుకోండి. ఈ దినమున యెహోవా నా చేతికి అప్పగించుచున్నాడు. ఆమేన్ చెప్పండి ఇప్పుడు గట్టిగా. ఈ రాత్రి ఈ మాటలు వింటున్న దేవుని ప్రజలారా, ఇక్కడ ఉన్న యవన సహోదరి సహోదరులారా, జాగ్రత్తగా ఆలకించండి. శత్రువు అనేవాడు అలా నిలబడి ఈ చిన్నవాడిని చూసి అంటాడు, రే బాలుడా, ఒరే చిన్నవాడా, ఏం చెయ్యాలని వచ్చినవురా యుద్ధ భూమికి? ఏరి మీ అన్నలంతేరి? వాళ్ళు సైన్యములో నిన్నటి వరకు వచ్చి బూరలు తిన్నారు కదా, ఏరాలంతా. మీరు రాజేడ్రా? అయ్యా, రాజుతో అక్కర్లేదు, సైన్యంతో అక్కర్లేదు, ఇదిగో నా వెనకాల ఎవ్వరితో నీకు అక్కర్లేదు, నీకు నాకే పని. నీవు అనుకునేది ఏంటంటే, నన్ను చూసి చిన్నవాడు అనుకుంటున్నావు, బాలుడని అనుకుంటున్నావు, నేను బలహీనుని అనుకుంటున్నావు, నేను చేతగాని వాడినేమో అని నీవు అనుకుంటున్నావు. నా మాటిని, నన్ను చంపడానికి ఈటెలతో కత్తులతో కటారాలతో నువ్వు వస్తున్నావు కదా, నేను సైన్యములకు అధిపతి యెహోవా పేరట వస్తున్నాను. ఈరోజు నిన్ను నా దేవుడు నా చేతికి నిన్ను అప్పగించబోతున్నాడు. ఇక్కడ ఆలకించండి. నేడు నిన్ను నా చేతికి దేవుడు అప్పగిస్తాడు అనే ధైర్యముతో కూడిన మాట దావీదు చెప్పగలిగినాడనంటే, అసలు ఏంటి ధైర్యం? ఏంటి దావీదుకి? ఎందుకు ఇంత ధైర్యం? ఒక 3 విషయాలు చెప్తాను మీకు. ఎందుకు ఇంత ధైర్యం? ఈరోజు దావీదు విజయం సాధించడానికి కారణం ఏంటి? మనము ఓడిపోవడానికి కారణం ఏంటి? ఆయన విజయాన్ని సాధించినట్టు మనము కూడా సాధించాలంటే దావీదు చేసిన 3 విషయాలు ఏంటో మీకు కొన్ని విషయాలు చెప్తాను. దావీదుకున్న ధైర్యం అంతా ఏంటంటే, ఇదిగో నేను ఒక సైనికుణ్ణి, నేను సైన్యములో పని చేస్తున్న ఒక సైనికుడిని అంతే. కానీ ఈ సైన్యానికి ఒక అధిపతి ఉన్నాడు. ఆయనే సైన్యములకు అధిపత్యగు దేవుడు. నేను నా మట్టుకు నేను వచ్చి నీతో యుద్ధం చేయట్లేదు, అర్థమవుతుందా? నేను యుద్ధం చేయట్లేదు. నేనే నీతో యుద్ధం చేస్తే ఓడిపోతాను, నేనే నీతో యుద్ధం చేస్తే నష్టపడిపోతాను, నేనే నీతో యుద్ధము చేస్తే అవమాన పాలైపోతాను, నేనే నీతో యుద్ధము చేస్తే నీవన్నట్టుగానే నేను ఓడిపోతాను. నేను చేయట్లేదు యుద్ధం. మీరు ఆ పై వచనాల్లో చదివితే అక్కడ రాసిన మాట ఏంటో తెలుసా? యుద్ధము, ఇంకొంచెం గట్టిగా చెప్పండి, ఈరోజు ఈ రాత్రి నీ ఓటమికి కారణం ఏంటి? విజయాన్ని నువ్వెందుకు సాధించలేకపోతున్నావు? చదువులో విజయం సాధించలేకపోతున్నావు, వ్యాపారంలో విజయం సాధించలేకపోతున్నావు, భవిష్యత్తు గురించిన విజయాన్ని సాధించలేకపోతున్నావు, పిల్లల విషయంలో ఓటమి, కుటుంబ విషయంలో ఓటమి, చదువుల్లో ఓటమి, ఆర్థికంగా ఓటమి, అన్నిట్లో ఓడిపోతూ 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 రావడానికి కారణం ఏంటో తెలుసా? యుద్ధము నువ్వు చేస్తున్నావు.
యుద్ధము నీవు చేసినంత కాలం ఓడిపోతావు. యుద్ధము నువ్వు చేసినంత కాలం నష్టపడిపోతావు. యుద్ధము నీవు చేసినంత కాలం అపజయాల పాలైపోతావు. యుద్ధము నీవు చేసినన్ని రోజులు కన్నీరే. ఈ రాత్రి ప్రభు నీతో చెప్తున్న మాట ఏంటంటే, యుద్ధము నువ్వు చేయొద్దు. యుద్ధం, ఆ మాట గట్టిగా చెప్పండి, ఎవరిది? ఇతనికి తెలుసు నేను యుద్ధం చేస్తే ఓడిపోతాను. అందుకని అక్కడ ఒక చక్కని మాట ఏంటో తెలుసా? ఇదిగో రాజా, నా బలహీనతలు చూసి, నా ఎత్తును చూసి, ఏమండి నా ఆకారాన్ని చూసి, నా వయసును చూసి, ఓ బాలుడా, ఓ చిన్నవాడా అంటున్నావే, నా మాటిను. నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. నీవు నన్ను మాత్రమే చూస్తున్నావు. నా వెనకాల బలగం లేకపోవచ్చు, నా వెనకాల సైన్యం లేకపోవచ్చు, నా వెనకాల రక్త సంబంధులు లేకపోవచ్చు, నా వెనకాల నా తల్లిదండ్రులు లేకపోవచ్చు, నా వెనకాల నా అన్నలు లేకపోవచ్చు, నా వెనకాల ఖడ్గము లేకపోవచ్చు, ఆయుధాలు లేకపోవచ్చు. ఒక్కటి గుర్తుపెట్టుకో, నా వెనకాల నిలబడిన వాడు సైన్యములకు అధిపతియగు దేవుడు. యుద్ధం నేను చేయట్లేదు, నేను చెయ్యను. యుద్ధం అయినా ఈరోజు నీ ఓటమికి కారణం ఏంటంటే, నీవే యుద్ధానికి దిగుతున్నావు. నీ సొంత జ్ఞానంతో, నీ సొంత ఆలోచనలతో, సొంత తెలివితేటలతో, నీ చేతుల్లో ఉన్న డబ్బుతో, నీకున్న పలుకుబడితో, నీకున్న గర్వముతో, నీకున్న అహంకారముతో, నీకున్న వెనకాలన్న బ్యాక్గ్రౌండ్ సపోర్ట్తో నువ్వు అడుగులు ముందుకేసి ఓటమి పాలైపోతున్నావు. యవన సహోదరి, సహోదరుడా, నీ ఓటమికి కారణమే నీ సొంత నిర్ణయం. నీ ఓటమికి కారణం ఏంటంటే, నీ బలాన్ని చూసి నువ్వు అడుగులు వేస్తున్నావు, నీ వెనకాలన్న సపోర్ట్ చూసి నువ్వు అడుగులు వేస్తున్నావు, నీకున్న అహంకారాన్ని బట్టి అడుగులు వేస్తున్నావు. నష్టపడిపోతున్నావు కదా, ఓడిపోతున్నావు కదా. ఏ విషయంలో గెలవగలుగుతున్నావు నువ్వు? అటు చూస్తే భవిష్యత్తులో ఓటమి, చదువులో ఓటమి, ఏమండి కుటుంబ విషయంలో ఓటమి, వివాహ విషయంలో ఓటమి. ఒక పక్కన చూస్తే అన్నిట్లో నష్టం 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 నష్టం, సమస్తాన్ని పోగొట్టుకొని ఈరోజు ఒంటరివానిగా మిగిలిపోయినావు కదా. ప్రభు నీతో చెప్తున్న మాట ఏంటంటే, నీవు యుద్ధం చేయొద్దు, నేను చేస్తాను నీ కొరకు యుద్ధం. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. నేను చేస్తాను యుద్ధం, నీ కొరకు నేను యుద్ధ భూమిలోకి దిగుతాను. నేను అంటాను, అక్కడ రాజు లేడు, ఇటు చూస్తే అన్నలు లేరు, ఇతని వెనకాల ఎవరు సైనికులు లేరు, ఓ పక్కన చేతులు ఆయుధాలు లేవు. ఏంటినతో ఇతనికున్న ధైర్యం ఏంటో తెలుసా? నా వెనకాల ఎవ్వరు రాకపోయినా నా పక్షమున నిలబడువాడు ఒక అతనున్నాడు, ఆయన దిగి రాబోతున్నాడు యుద్ధము చేయడానికి. నీ పరిచర్యలో కూడా, సేవకులారా, మీ పరిచర్యలో కూడా నేను అంటాను, మీ వాక్శక్తిని బట్టో, మీ టాలెంట్ను బట్టో, మీ పాటలను బట్టో, మీ ఆరాధనలు బట్టో, మీకున్న తలాంతులను బట్టి ప్రజలు రావడం కాదు. నీవు మోకరించగలిగితే యుద్ధము చేయడానికి ఆయన దిగి వస్తాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి ఈ మాటలు వింటున్న దేవుని ప్రజలారా, దావీదు విజయము సాధించడానికి కారణం ఏంటంటే, సైన్యములో చేరిన నేను ఒక సైనికుని మాత్రమే. నేను యుద్ధ వీరుణ్ణి కాదు. ఇంతకుముందు యుద్ధము చేసిన వాడేమి కాదు, ఇంతకుముందు ఆయుధాలు పట్టిన వాడేమి కాదు, ఇంతకుముందు ఎప్పుడు కూడా శత్రువుతో యుద్ధాలలో పోరాడిన వాడు, వాళ్ళ అన్నల మాదిరిగా పోరాడిన వాడేమి కాదు. అది మొదటిసారే. కానీ అతనుకున్న ఒక గొప్ప ధైర్యం ఏంటంటే, యుద్ధం నేను చేయను, యుద్ధం ఆయన చేస్తాడు. అందుకని యుద్ధము యెహోవాదే. ఈరోజు మీరు గెలవాలి అని మీరు అనుకుంటే యుద్ధము మీరు చేయొద్దు, యుద్ధం దేవుడు చేస్తాడు. నేను అంటాను, శత్రువుతో పోట్లాడడానికి నీకు బలం ఎక్కడిది? శత్రువు నీకంటే ఎత్తైన వాడే, శత్రువు నీకంటే బలమైన వాడే, శత్రువు నీకంటే యోధుడే. శత్రువుకి ఏమండి నీ లుస్కులన్నీ వాడికి తెలుసు. కానీ ఒక్కటి చెప్తున్నాను, శత్రువు ఎంత పెద్దవాడైనా, ఎంత ఎత్తైన వాడైనా, ఎంత బలమైన వాడైనా, నీవు ఆరాధిస్తున్న నీ దేవుని ఎదుట శత్రువు ఓటమి పాలైపోతాడు కదా. నీవు ఆరాధిస్తున్న దేవుడు శత్రువు కంటే గొప్పవాడు కదా. నీవు ఆరాధిస్తున్న వాడు ఆ ఎత్తైన వాడి కంటే గొప్పవాడు కదా. ఈరోజు ఆ ఎత్తైన వాడిని, బలమైన వాడిని ఓడించగలిగిన శక్తి ఈ రాత్రి దేవుడు నీకు అనుగ్రహించునుగాక. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. దావీదు అంటాడు, నువ్వు ఈటెతో వస్తున్నావయ్యా,
నువ్వు ఆయుధాలతో వస్తున్నావయ్యా, నీవు ఖడ్గాలతో వస్తున్నావయ్యా, ఇవన్నీ నా దగ్గర లేవు. నాకున్న ఒకే ఒక ధైర్యం ఏంటో తెలుసా? ఏ దేవుణ్ణైతే నేను ఆరాధిస్తున్నానో, ఏ దేవుణ్ణైతే నేను సేవిస్తున్నానో, ఏ దేవుని పాదాలైతే నేను పట్టుకున్నానో, ఆయన సామాన్యుడు కాదు, ఆయన సైన్యములకు అధిపతి యొక్క దేవుడు ఆయన. హలో గొలియాత్, నీవొక సైన్యానికి అధిపతివేమో, నా వెనకాల నిలబడిన వాడు ఒక సైన్యానికి కాదు, సైన్యములకే. నువ్వు ఒక గుంపును తీసుకొని వస్తావు అంతే. నేను వచ్చేది ఎవరి పేరట తెలుసా? ఈ భూప్రపంచాన్ని ఏలుతున్న పరిపాలకుడు ఒక ఆయన ఉన్నాడే, ఆయన సైన్యములకు అధిపతి కదా, ఆయన పేరట నీ మీదకి యుద్ధానికి వస్తున్నాను. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. అమ్మ, ఎన్ని రాళ్ళు తెచ్చుకున్నాడని మనం చదువుకుంటాం, పాట కూడా పాడుకుంటాం కదా. ఎన్ని రాళ్ళట? కొంచెం గట్టిగా చెప్పండి. ఎందుకు 5 రాళ్ళు తెచ్చుకున్నాడు? డౌట్ పడకుండా చెప్పండి. ఒకటి మిస్ అయితే కదా కదా, అదే తెలుసు మనకి. 5 ఎందుకు తెచ్చుకున్నాడంటే, ఒకటి గొలియాత్కి, ఒకటి ఎవరికి? ఈ 4 ఎవరికో తెలుసా? గొలియాత్కి 4 తమ్ముళ్ళు ఉన్నారు. మీరు చదివి చూడండి. గొలియాత్కి ఎంతమంది తమ్ముళ్ళు ఉన్నారు? ఇప్పుడు ఆయన ఒక్కని కొడితే రెండోడు వస్తాడా రాడా? రే మా అన్నం చంపినవేంటారు అని అంటాడా లేదా? ఆడుకో రాయి. ఆడు చేస్తే మూడోడు వస్తాడు, ఆడుకో రాయి. ఆని చంపితే ఆడుకో రాయి. 4ఓడు చేస్తే 5ఓడు వస్తాడు కదా, ఆడుకో రాయి. 5 రాళ్ళు. ఈయన గురేంటో తెలుసా? నేను పక్కా ప్లాన్తో గురి పెట్టినానంటే అడౌట్. కాబట్టి 5గురికి 5 రాళ్ళు. నీ ప్రార్థన ఎలాగుండాలో తెలుసా? అవుతుందో అవ్వదో అన్నట్టుగా ఉండకూడదు. గురి పెట్టినామనంటే ఒక రాయి ఒక శత్రువుకు తగలాల్సిందే. చెప్పండి ఆమేనని గట్టిగా. ఒక రాయి ఒక శత్రువుకు తగలాల్సిందే. అంతేగాని ఏమండి ఇప్పుడు ఇలా ప్రార్థన చేసి చూద్దాం, ఇలా అవ్వకపోతే ఇంకో ప్రార్థన, అలా రాళ్ళు మార్చే ప్రార్థన కాదు ఇది. నీ ప్రార్థన ఎలా ఉండాలంటే, గురి పెట్టినామనంటే ఖచ్చితంగా శత్రువు ఓడిపోవలసిందే. నువ్వు గురి పెడితే ఏ శత్రువు అయితే నేను వేధిస్తున్నాడో వాడు చావలసిందే. స్తోత్రం చెప్పండి. నీ వెనకాల నిలబడిన సైన్యములకు అధిపత్యకు దేవుడు ఎవరో తెలుసా? ఒకవేళ నీకు గురి తెలియకపోయినా గురి ఏంటో ఆయనకు తెలుసు కదా. పట్టుకుంది చిన్న రాయి అంతటి ఎత్తైన నేలమట్టాన్ని కూల్చున్నాడంటే రాయిలో మన బలం ఉందా? ఆ బలాన్ని ఇచ్చిన వాడెవరు? స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. నువ్వు చిన్నదానివైనా చిన్నవాడివైనా, ఏమండి బలహీనురాలువైనా బలహీనుడివైనా, చదువు నీకు లేకపోయినా, వెనకాల ఏమండి సపోర్ట్ నీకు లేకపోయినా, నువ్వు మహాపేదదానివైనా, నువ్వు ప్రార్థన చేయగలిగితే గురి నిలిపి ప్రార్థన చేయి. ఆ ఒక్క చిన్న రాయి చాలు శత్రువుని నేల మట్టానికి కూల్చివేసేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఇతనికి తెలిసింది ఒకటే. ఏమని తెలుసానంటే, యుద్ధము నేను చేయట్లేదు, యుద్ధము యెహోవాదే. ఈ రాత్రి ఎంతమంది విజయం సాధించాలనుకుంటున్నారు? చేతులతో కామెంట్ చెప్పండి గట్టిగా. ఇప్పుడు యుద్ధం మీరు చేస్తారా, ఆయనకు అప్పగిస్తారా? ఇంకొంచెం గట్టిగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. మీరు ఆయనకు అప్పగించండి. శత్రువు మీద మీరు విజయాన్ని సాధిస్తారు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. శత్రువు మీద మీరు ఏం సాధిస్తారట? విజయాన్ని సాధిస్తారు. రెండో మాట చెప్తాను. ఈ సౌలు రాజు దగ్గరికి వెళ్ళి ఈ దావీదు చక్కని మాటలు చెప్తున్నాడు. ఆయన అంటాడు, ఒరే నాన్న, నువ్వు చిన్నోడివిరా, బాలుడివిరా. మీ అన్నలందరూ సైన్యములు ఇప్పటికీ ఆరితేరిపోయి ఉన్నారు. వాళ్ళే యుద్ధం చేయలేక ఆయన్ని చూసి భయపడిపోయి ఇదిగో ఆ గుడారాల్లో దాక్కున్నారు. నా మాటిని నువ్వు చేయలేవు, కానీ ఇదిగో ఇంటికి వెళ్ళిపోన్నానా. అక్కడ ఈ చిన్నవాడు ఒక సాక్ష్యం చెప్తున్నాడు. ఎవరికి? సౌలుకో సాక్ష్యం చెప్తున్నాడు. జాగ్రత్తగా వినండి. సాక్ష్య జీవితం అనేది చాలా ప్రాముఖ్యం. ఈయన చెప్పిన సాక్ష్యంలో ఎంత జీవం ఉందంటే, నెమ్మదిగా నోరు విప్పి, అయ్యా నేను ఒక సాక్ష్యం చెప్తాను, నా జీవితంలో జరిగిన ఒక సాక్ష్యం చెప్తాను. రాజుగారికి ఆ సాక్ష్యం చెప్పినాడు. ఏంటా సాక్ష్యం అంటే, నేను మా ఇంట్లో అందరికంటే చిన్నవాడిని అయ్యా, మా అన్నలందరూ యుద్ధ భూమిలో ఉన్నారు. నేను చిన్నవాడిని అని చెప్పి మా అన్నలు మా నాన్నగారు నాకు ఒక గొర్రెల మందను అప్పగించి జాగ్రత్తగా కాయమన్నారు. ఆ మందను నేను కాసుకుంటూ అరణ్యంలో ఆ ఎడారిలో తిరుగుతూ ఉన్నానయ్యా. ఒకసారి
ఇలాగునే నా మందతో కలిసి నేను ఉన్నప్పుడు ఓ సింహం వచ్చి నా మందలో ఉన్న ఒక గొర్రెని ఎత్తుకెళ్ళిపోతుంటే చేతగానుడు మాదిరిగా, ఏమండి పోతే పోయిందిలే ఒకే గొర్రె కదా అని అనుకోకుండా వెంటనే నా మందను అలా పక్కన పెట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ సింహాన్ని చంపి నా గొర్రెను నేను కాపాడుకున్నాను. ఈడప్పటి వరకు నోరు మూసుకున్నాడు, నోరు తెరిచి ఏంటిది అనుకుంటున్నాడు. ఈడు అనే లోపు ఇంకో సాక్ష్యం చెప్పినాడు. ఏంటా సాక్ష్యం అంటే, సింహం ఒకటే కాదు, ఇలాగునే జరిగింది ఇంకోసారి. ఎలుగుబంటి వచ్చిందయ్యా, ఆ ఎలుగుబంటిని కూడా తరిమి నోరు పట్టుకొని చీల్చి నా గొర్రెను సంపాదించుకున్నానయ్యా అని చెప్పి ఏమన్నాడో తెలుసా? అయ్యా, నేను చూడడానికి చిన్నవానిగానే ఉన్నాను, నేను సింహాన్ని చంపడం ఏంటని ఆలోచనలో పడ్డావు కదా, నేను ఎలుగుబంటిని చంపడం ఏంటని ఆలోచనలో పడ్డావు కదా. వాస్తవానికి నేనైతే అది చెయ్యలేను. ఒక్కటి గుర్తుపెట్టుకో, ఆ సమయాలలో నా కొరకు సహాయకుడు సహాయము చేసున్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. దేవుడు నాకేం చేస్తున్నాడు? నా గొర్రె పిల్లను కాపాడుకోవడానికి దేవుడు నాకు, ఎలుగుబంటి నోట నుండి నా గొర్రె పిల్లను కాపాడుకోవడానికి దేవుడు నాకు. ఆ ఒక్క మాట సౌలు మనసులో ఉన్న కలవరం ఏమైపోయిందంటే కాస్త ఆగింది. నేను అంటాను, దావీదు గారు చెప్పిన సాక్ష్యమును బట్టి ఇప్పుడు సౌలుకి ఏం కలిగిందో తెలుసా? ధైర్యము కలిగిందని చెప్పండి. ఏం కలిగిందమ్మా? ఎవరి మీద? ఓకే, వీడిని యుద్ధానికి మనం ఇప్పుడు పంపొచ్చు. నేను అంటాను, నీ సాక్ష్య జీవితం ఎలాగుంది? యవన బిడ్డ, యవనస్తుడా, మీ సాక్ష్యం చాలా ప్రాముఖ్యం. సాక్ష్యము లేకుండా నువ్వు ఏ పని కూడా చేయలేవు. దావీదు విజయము సాధించడానికి దావీదులో ఏముందంటే ఒక సాక్ష్యం. ఏంటా సాక్ష్యం అంటే, నా విషయంలో శత్రువుని ఓడించడానికి, సింహాన్ని చంపడానికి, ఎలుగుబంటిని చంపడానికి దేవుడు నాకు సహాయము. నీ సాక్ష్యం ఎంత అద్భుతంగా ఉండాలంటే, ఒక మంచి మాట చెప్తాను. నీవు బ్రతికి ఉన్నప్పుడు సంపాదించిన సాక్ష్యం, మంచి సాక్ష్యం, నువ్వు చనిపోయిన తర్వాత కూడా సాక్ష్యం వినబడాలి. నమ్మిన వారు ఒక ఆమెన్ అనండి గట్టిగా. నువ్వు బ్రతుకున్నప్పుడు మాత్రమే కాదు, నువ్వు చనిపోయిన తర్వాత కూడా నీ సాక్ష్యం ఇంకా సావకూడదు, సాక్ష్యం బ్రతికే ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. దైవజనులు యేసన్న గారు చనిపోయినారు, సాక్ష్యం ఇంకా ఉంది కదా, ఉందా లేదా? అమ్మా చెప్పండి, ఉందా లేదా? భక్తి సింగ్ గారు చనిపోయినారు, సాక్ష్యం ఉందా లేదా? ఇంకా నేను అంటాను, వాళ్ళు ఈ భూమి మీద లేకపోవచ్చు, కానీ సాక్ష్యం మాత్రం, మీ సాక్ష్యములో జీవం ఉండాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. మీ సాక్ష్యం బ్రతికే ఉండాలి. మీ సాక్ష్యాన్ని బట్టే అనేకులు దేవుని వైపు త్రిప్పబడతారు. ప్రైజ్ ది లార్డ్. ఏమండి, ఈరోజు వాళ్ళ సాక్ష్యాలు ఎంత ఉపయోగపడుతున్నాయి తెలుసా? ఎన్ని కుటుంబాలు కట్టబడ్డాయి, ఎన్ని ప్రాంతాలు రక్షణలోకి వచ్చినాయి, ఎన్ని గ్రామాలు రక్షణలోకి వచ్చినాయి, వారి సాక్ష్యం. నీ సాక్ష్యము బట్టి ఒకరు ధైర్యము తెచ్చుకోవాలి, నీ సాక్ష్యమును బట్టి ఒకరి రోగం బాగవాలి, నీ సాక్ష్యమును బట్టి ఒకరికి స్వస్థత కలగాలి, నీ సాక్ష్యమును బట్టి వాళ్ళ మార్పుకు రావాలి. కొందరి సాక్ష్యాలు వింటే ఏమండి, వీళ్ళు ఇంతే, వాళ్ళు కూడా అంతే, ఏమండి మనోళ్ళు కూడా ఇంతే. ఇలా ఉండకూడదండి. నువ్వు ఒక సపరేట్, నువ్వు ఒక స్పెషల్, నువ్వు ఒక ప్రత్యేకంగా కనబడాలి. నీ గ్రామంలోనే నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఉండాలి. నేను అంటాను, ఈ అన్న తమ్ముళ్ళందరిలో ఈ చిన్నవాడు ఒక ప్రత్యేకంగా కనబడుతున్నాడు. ఈ అన్నలందరికీ ఉన్న సాక్ష్యం ఏంటో తెలుసా? యోధులు, యుద్ధ వీరులు, బలమైన వారులు, ఏమండి ఎత్తైన వారులు, సైనికులు అనే సాక్ష్యం వీళ్ళకి. ఈ చిన్నవాడుకున్న సాక్ష్యం ఏంటంటే, చిన్నతనములోనే సింహాన్ని, ఎలుగుబంటిని చంపిన వాడు. ఇతనుకున్న సాక్ష్యం ఏంటంటే, దేవుడు అతనికి సహాయకుడు. స్తోత్రం చెప్దాం ఒకసారి. మరి నీ సాక్ష్యం ఏంటమ్మా? ఒకసారి ఆలోచన చెయ్యి. మీ సాక్ష్యం ఎలాగుంది? నీ సాక్ష్యంలో జీవం ఉండాలి కదా. జరిగిన ఒక విషయం చెప్తాను. ఒక అబ్బాయి కూరగాయల మార్కెట్లో కూరగాయలు అమ్ముకుంటుంటాడు. కూరగాయలు అమ్ముకుంటుంటే మంచి యవనస్తుడు, బలంగా ఉన్నాడు, మంచి ఎత్తుగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు. నల్లటి అద్దాలు పెట్టుకొని కర్ర పట్టుకొని తడుముకుంటూ ఆ మార్కెట్కి వచ్చినాడు. ఈ కూరగాయల మార్కెట్ దగ్గరికి వచ్చిన అతన్ని చూసి ఇతను జాలిపడి ఒక కుర్చేసి కూర్చోబెట్టి, ఏమండి ఏమైంది మీకు,
నల్లద్దాలు పెట్టుకున్నారు, కర్ర పట్టుకొని తడుముకుంటూ వచ్చున్నారు, ఏం జరిగింది మీకు అన్నాడు. అయ్యా నాకు కళ్ళు సరిగ్గా కనబడవయ్యా, మబ్బుగా ఉంటాయి అన్నాడు. మీ వయసు ఎంత? చిన్న వయసే. అదేంటి మీ కళ్ళు పోవడం ఏంటి, ఆపరేషన్ చేయించుకోవచ్చు కదా. ఆయన అన్నమాట ఏంటో తెలుసా? అయ్యా నాకున్న ఆస్తులన్నీ అమ్మేసుకున్నాను కళ్ళు కోసం, నా పైకమంతా ఖర్చు పెట్టినాను, సొమ్మంతా ఖర్చు పెట్టినాను, కళ్ళు రాలేదయ్యా. చివరికి డాక్టర్లు చెప్పిన మాట ఏంటంటే, ఇక నీ కళ్ళు రావు, నీ ట్రాన్స్ఫార్మర్లే కాలిపోయినాయి. మరి ఎవరైనా చనిపోయిన వారు, అప్పటికే చనిపోయిన వాళ్ళు కన్ను దానం చేస్తారు కదా, మరి అదైనా నేర్చుకోవచ్చు అంటే అవి వేసినా కూడా పని చేయవంటయ్యా. డాక్టర్లు చెప్పిన మాట. ఇప్పటికీ 5 సంవత్సరాలు అవుతుంది కన్ను పోగొట్టుకున్నాను అన్నాడు. ఇతను చెప్పిన మాటలన్నీ విని ఇతను చిన్నగా అతను చెప్పిన మాట ఏంటో తెలుసా? నీలాంటి పరిస్థితే ఒక 10 సంవత్సరాల క్రితం నాకు జరిగింది. హాస్పిటల్కి వెళ్ళినాను, ఖర్చు పెట్టినాను, సొమ్మంతా ఖర్చు పెట్టినాను, నాకు కన్ను రాలేదు, నాకు చూపు రాలేదు. చూపు రాకపోయేటప్పటికీ నేను కట్టుకున్న నా భార్య వాళ్ళ అత్తగారి ఇంటికి వెళ్ళిపోయింది, వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళిపోయింది. నా తల్లిదండ్రులు కొంతకాలం నన్ను బాగానే చూసుకున్నారు, ఇంకెంతకాలం ఈ గుడ్డోని చూసుకుంటామని వాళ్ళు కూడా నిర్లక్ష్యం పెట్టడం ప్రారంభించినారు. ఇక ఆ వీధిలో నడుస్తుంటే నన్ను అందరూ గుడ్డివాడా, రే గుడ్డోడు వస్తున్నాడు రా అనేవాళ్ళండి నన్ను. ఈ పరిస్థితులన్నీ చూసి ఒక నిర్ణయానికి వచ్చినాను, బ్రతకడం అనవసరం, చనిపోదాం అనుకున్నాను. చనిపోదాం అనుకున్న నా జీవితాన్ని ఒకరోజు అలాగునే గుడ్డోడా అని ప్రజలు అంటుంటే అవి వినబడుతూ ఉన్నాయి, మరణానికి దారి తీస్తున్నాను. ఈలోపు పక్కన ఓ మందిరం కనబడితే ఆ మందిరంలోకి వెళ్ళి నన్ను అందరూ గుడ్డివాడు అంటున్నారు. ఓ పక్కన తల్లిదండ్రులు కూడా నా మీద శ్రద్ధ నిలపట్లేదు, భార్య విడిచిపెట్టి ఇంటికి వెళ్ళింది. నా పరిస్థితి ఏంటి ప్రభా, ఇక నేను బ్రతకడం ఎందుకు, చనిపోవాలనుకుంటున్నాను. నేను చనిపోవడానికి ముందు నీకు దండం పెట్టుకొని వెళ్ళిపోదాను అని మందిరానికి వచ్చినాను అని ప్రార్థన చేసుకున్నాడు. ఎందుకో చనిపోవాలని నిర్ణయం తీసుకున్నవాడు ప్రార్థన అయిన తర్వాత చావుకు వెళ్లకుండా తిన్నంగా ఇంటికి వెళ్ళిపోయినాడు, పడుకున్నాడు. ఆ రాత్రి ఒక దర్శనంలో వెలుగు అతని గదంతా ప్రకాశించింది. ఉదయకాలం నెమ్మదిగా లేచి అలా వాష్రూమ్కి వెళ్దాం అనుకునే లోపు రూమంతా వెలుగుతో నింపబడింది. కళ్ళు తెరవగానే చక్కగా కళ్ళు కనబడుతున్నాయి అతనికి. ఆ రోజు ఆ యేసయ్యని నమ్ముకున్నాడు. అతని పనేంటో తెలుసా? వచ్చిన వారందరికీ తన జీవితంలో జరిగిన సాక్ష్యాన్ని చెప్తా ఉన్నారు. అలాగునే ఈ కూరగాయల మార్కెట్లో కూర్చొని ఆ కూరగాయలు కొనుక్కోవడానికి వచ్చిన గుడ్డైన ఉన్నాడే, అతనికి ఈయన సాక్ష్యం అంతా చెప్పి, అయ్యా నన్ను బ్రతికించిన దేవుడు, నాకు చూపునిచ్చిన వాడు నీకు కూడా ఇస్తాడు. నా మాటిని, నీ దగ్గరలో ఏదైనా మందిరం ఉందా, ఆ మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకో. ఆయన అన్నాడు, ఏమన్నాడో తెలుసా? నేను ఒక నాస్తికున్నయ్యా, అసలు దేవుడు అంటేనే ఎవరో నాకు తెలియదు, చిన్నప్పటి నుండి నాకు తెలీదు. మరి నువ్వు మందిరానికి వెళ్ళమంటున్నావు, నాకు ప్రార్థన చేయడం రాదు, ఏమీ చేయడం రాదు. సరే నువ్వు అంటున్నావు గనక ఒక ట్రయల్ చేస్తాను. వెళ్ళినాడు, మోకరించి ప్రార్థన. ఏంటా ప్రార్థన తెలుసా? ఆ కూరగాయలోడు చెప్పినాడు, నువ్వు కళ్ళు ఇస్తావంట కదా, ఇదిగో నాకు కల్లి. ఎవరిని? రాదు, ఈయనకు ప్రార్థన రాదు. కొత్తగా అప్పుడే ఏమండి ఆ ప్రార్థన నేర్చుకుంటున్నాడు. కూరగాయలోడు చెప్పినాడు, నువ్వు కళ్ళు ఇస్తావంట కదా, నాకు కల్లివు. ఓ మాట చెప్పనా, ఇతని ప్రార్థన అమాయకపు ప్రార్థనే, కానీ నమ్మి మందిరానికి వచ్చినాడు. ఇతను ఎప్పుడైతే ఈ సాక్ష్యం చెప్పినాడో ఆ సాక్ష్యాన్ని నమ్మి ప్రార్థన చేయడం ప్రారంభించినాడు. వారం రోజుల్లోనే మబ్బు నెమ్మదిగా తొలగిపోయి కంట్లో ఉన్న పొరంతా తేలికైపోయిందండి. అతను చెప్పే సాక్ష్యం ఏంటో తెలుసా? ఎక్కడ నిలబడినా యేసయ్య బాగు చేసినాడని చెప్పడు. ఏం చెప్తాడంటే, కూరగాయలోడు చెప్పిన సాక్ష్యం ద్వారా నా కళ్ళు బాగుపడ్డాయి అని చెప్తాడండి. అంటే కూరగాయలోడు సాక్ష్యంలో ఏముంది? ఇప్పుడు మీరు చెప్పాలా? జీవం ఉంది. చెప్పండి గట్టిగా, ఏముంది అక్కడ? నీ సాక్ష్యంలో ఇప్పుడు ఏముండాలి? జీవం ఉండాలి. మైకు పట్టుకొని సాక్ష్యం అనగానే ఏమండి తుప్పర్లన్నీ దాని మీద వేసేసి సాక్ష్యం అంతా చెప్పేసి నన్ను అనుకోబాకండి. మైకు మీద సాక్ష్యం కాదు, నువ్వు వీధిలో ఉన్నా నీ సాక్ష్యం వినబడాలి, గ్రామంలో ఉన్నా నీ సాక్ష్యం వినబడాలి, కంపెనీలో పనిచేస్తున్నా నీ సాక్ష్యం వినబడాలి, ఏ ఇంటికి వెళ్ళినా నీ సాక్ష్యం అక్కడ. అది సాక్ష్యం. మైకు పట్టుకొని చెప్పడం కాదు సాక్ష్యం.
ఎవరికి కావాలి మైకులు పట్టుకొని చెప్పడం? పో ఆ ఊర్లకెళ్ళు, ఆ గ్రామాలకెళ్ళు, ఆ పల్లెటూర్లకెళ్ళు, ఆ ప్రాంతాలకెళ్ళు, దేవుడు నీ జీవితంలో చేసిన సాక్ష్యము చెప్పు. నిన్ను లేవనెత్తిన విషయాన్ని చెప్పు. నిన్ను బ్రతికించున్నాడే చెప్పు. నీ ద్వారా అనేకులు ఆయన వైపు త్రిప్పబడాలి కదా, ఆ రీతిగా ఉండాలి నీ సాక్ష్యం. మైకు పట్టుకున్నప్పుడు అంత గొప్పలు చెప్పుకోవడం కాదు సాక్ష్యం అంటే. కారు కొన్నాను, ఇల్లు కట్టుకున్నాను, ₹1,00,00,000 వెనకేసుకున్నాను, ఏమండి ఇంటి ప్రతిష్టకి అయ్యగారులందరినీ పిలిపించినాను, 15 మేకలు కోసినాను, అయ్యగారులకు కానుకెంత ఇచ్చినవరా అని అంటే ₹100. ఇడు గొప్ప ఏంటి? 15 మేకలు కోసినాడట, 60 లక్షలు పెట్టి ఇల్లు కట్టినాడట. అయ్యగారిని ఓపెనింగ్ పిలిచి ఎంత ఇచ్చినాడు? ₹100. ఇదా సాక్ష్యం? ఇదా సాక్ష్యం? ఆ పనికి మాలిన సాక్ష్యాలు మానేయండి, అయ్యొద్దు. దేవుడు నీ జీవితంలో చేసిన కార్యాన్ని వెళ్ళి గ్రామంలో చెప్పు. నశించిపోతున్న ఆత్మలకు చెప్పు. విలువైన ఆత్మలు ఉన్నారు, ఇంకా సాతాను చేతిలో పట్టబడిన వారు ఉన్నారు, వారికి చెప్పు నీ సాక్ష్యం. స్తోత్రం చెప్తామా గట్టిగా? ధైర్యము కోల్పోయి ఇక నేను యుద్ధము చేయలేను, మేము ఓడిపోతామని నిరాశతో ఉన్న సౌలు ఒక్కసారి ధైర్యము తెచ్చుకోవడానికి దావీదు సాక్ష్యం అక్కడ ఉపయోగపడింది. నీ సాక్ష్యము కృంగిన వారిని లేపి నిలబెట్టాలి. స్తోత్రం చెప్దాం ఒకసారి గట్టిగా. నీ సాక్ష్యం పడిపోయిన వారిని లేపి నిలబెట్టాలి. నీ సాక్ష్యం గుడ్డివాని కన్నులు తెరవబడాలి. నీ సాక్ష్యంలో జీవం ఉండాలి. నీ సాక్ష్యం చెప్తుండగానే స్వస్థతలు జరగాలి. అట్టి సాక్ష్యం మీరు చెప్పగలగాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ యవన కాలములో ప్రజలు చూసేదేంటో తెలుసా? నీ సాక్ష్యమే. నీ నడకను చూస్తారు, నీ ప్రవర్తన చూస్తారు, నీ మాటలు చూస్తారు, నీ చూపులు చూస్తారు, నీ నడకను చూస్తారు. నువ్వు యేసు ప్రభు నమ్ముకున్నావనే సంగతి వారికి తెలుసు కదా. యేసు ప్రభు నమ్ముకున్న వీరు ఎలాగున్నది, వీళ్ళ నడక, వీళ్ళ మాటలు ఎలాగున్నాయి, వీళ్ళ ప్రవర్తన ఎలాగుంది, వీళ్ళ నడవడి ఎలాగుందని ప్రజలు చూస్తారు. ప్రజలు చూసి ఏమండి, వాళ్ళకి నువ్వు వాక్యం చెప్పాల్సిన అవసరం లేదు. నీ నడవడిని బట్టి, నీ ప్రవర్తన బట్టి, నీ మాటలను బట్టి, నీ చూపును బట్టి, నీ కార్యాలను బట్టి వారు ప్రజలు యేసులోనికి నడిపించబడతారు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా. ఈ రాత్రి నీ సాక్ష్యము మారునుగాక. గట్టిగా 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 ఏది మీ కుడి చేతులు ఎత్తి చెప్పండి ఆమేనని. మీ సాక్ష్యాలు ఎలాగుండాలి? జీవం ఉండాలి దాంట్లో. చెప్పండి మీ సాక్ష్యంలో ఏముండాలి? ఇప్పుడు దావీదు సాక్ష్యంలో ఏముందట? ఆయన విజయము సాధించడానికి గల కారణం ఏంటంటే ఆయన సాక్ష్యములో జీవం. మూడో మాట చెప్తాను. ఈ దావీదు విజయం సాధించడానికి గల కారణం ఏంటంటే, సౌలు దగ్గరికి వెళ్ళి యుద్ధానికి నేను బయలుదేరుతున్నాను అయ్యా, నేను వెళ్ళి యుద్ధం చేస్తాను, ఆ శత్రువును ఓడిస్తాను అని అంటే, నాన్న చిన్నోడా నీ దగ్గర ఆయుధాలు ఏమీ లేవు కదరా, ఎట్లా వెళ్తావు? నా మాటిను, నా ఆయుధాలు తీసుకొని వెళ్ళు, ఇదిగో నా వస్త్రాలు వేసుకో, నా చేతిలో ఉన్న ఖడ్గాన్ని తీసుకొని వెళ్ళు అని అంటే, అక్కడ చక్కని మాట అంటాడు, నీ ఆయుధాలు నాకు వాడుక. ఆమెను చెప్పండి ఒకసారి గట్టిగా. ఈ మాట కొద్దిగా జాగ్రత్తగా ఆలకించండి. ఈరోజు మీ ఓటమికి కారణం ఏంటో తెలుసా? ఇతరుల ఆయుధాలు వాడుతున్నారు మీరు. వేరే వాళ్ళ ఆయుధాలు మీరు వాడుతున్నారు. వేరే వాళ్ళ ఆయుధాలను వాడితే ఓడిపోతావు. నీకంటూ నీకు ఒక ఆయుధం ఉంది. నీ ఆయుధముతోనే నువ్వు యుద్ధము చెయ్యాలి. నమ్మితే ఒక ఆమెను చెప్తారా గట్టిగా? ఇప్పుడు ఎవరి ఆయుధముతో యుద్ధం చేయాలి నువ్వు? దావీదు అంటాడు, నీ ఆయుధాలు నాకు వద్దు అయ్యా, నీ ఆయుధాలు నాకు అక్కర్లేదయ్యా, నీ ఆయుధాలతో నేను యుద్ధము, నాకంటూ ఒక ఆయుధం ఉంది, నాకు ఇచ్చిన ఆయుధముతోనే నేను యుద్ధం చేస్తాను. నేను అంటాను, ఇక్కడ కూర్చున్న మీ అందరికీ దేవుడు ఒక ఆయుధం ఇచ్చున్నాడు. మీ ఆయుధాన్ని పదును పెట్టి మీ ఆయుధాలతోనే మీరు యుద్ధము చేయుదురుగాక. సౌలు ఆయుధాలు వేరు, నీ ఆయుధం వేరు. ఏమండి, వాడి ఆయుధాలు మీకెందుకు? వాడు ఆయుధం ఎలాంటిదో తెలుసా? వాడు ఆయుధాలు ఎలాంటిదో తెలుసా? అసూయపరుడాడు. వాడు ఆయుధాల్లో అసూయ ఉంది. వాడు ఆయుధాలు నీకెందుకమ్మా? వాడి దగ్గర ఉన్న ఆయుధాలు ఏంటో చెప్పనా? ఇటు చూడండి, నా వైపు చూడండి. వీడి సమస్య వస్తే ఎవరి దగ్గరికి వెళ్తాడో తెలుసా? అబ్బా భలే చెప్పినమ్మా, చెప్పమ్మా. ఎవరి దగ్గరికి వెళ్తాడు? సోదగతి దగ్గరికి వెళ్తాడు. ఈరోజు కొత్తగా ప్రారంభించినారు మనోళ్ళు కూడా. సమస్య రాగానే ప్రభు పాదాలు పట్టుకుంటలేరు. ఎవరి దగ్గరికి వెళ్తున్నారు?
సోదగతే. ఆ సోదగతేని ఇప్పుడులో అనే మాట ఏంటో తెలుసా? దర్శనాలు, ప్రవచనాలు. అరే సమస్య వచ్చిందా? మోకరించు. ఎందుకు చెప్పడు దేవుడు నీతో మాట్లాడా? సేవకుడితో మాట్లాడినవాడు నీతో మాట్లాడా? వర్తమానాల ద్వారా మాట్లాడతాడు. ప్రార్థనలు కూర్చున్నప్పుడు, దైవ సేవకులు బోధించినప్పుడు కళల ద్వారా మాట్లాడతాడు. కానీ ఏమండి, నువ్వే కట్టగట్టుకొని సొమ్మంతా ఖర్చు పెట్టి ఎక్కడో ప్రవచనం చెప్తున్నాడని ఇక్కడి నుండి ఖర్చు పెట్టుకొని అక్కడికి వెళ్ళి ప్రవచనాలు చెప్పించుకోవడం ఎందుకు? దేవుడు నీ గురించి మాట్లాడాలని ఉద్దేశం ఉంటే నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు. నీ గురించి ప్రవచనం చెప్పడానికి ఆయనే తన సేవకుని నీ మధ్యలోనికి పంపుతాడు. ఇది నేర్చుకోండి మీరు. మనం వెళ్ళకూడదు, మన దగ్గరికి రావాలా. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఒకసారి మా మందిరంలో ఒక యవనస్తుడు కూటమంతా అయిన తర్వాత నా దగ్గరికి వచ్చినాడు. అన్నా, 4 వారాల నుండి ప్రార్థన చేసుకుంటానన్నా, ప్రభు నాకు దర్శనం చూపుతున్నాడు అన్నాడు. సరే, ఏం దర్శనం రానన్నా అంటే అంటాడు, క్వాయర్ బృందంలో ఒక అమ్మాయిని దేవుడు చూపించినాడు అన్న, ఆ అమ్మాయినే చేసుకోమంటున్నాడు అన్న దేవుడు అన్నాడు. వాడిని నెమ్మదిగా పక్కకు తీసుకొని వెళ్ళి, ఒరేయ్ సన్యాసి, ఆ అమ్మాయి ఎవరో తెలుసా? సిఐ గారి భార్యరా. ఎవరు భార్య ఆమె? వీడికి దర్శనం ఆమె కనబడుతుందట. ఇదేం దర్శనం అంటే? పనికి మాలింది కదా. వీడు కంటికి రమ్యంగా కనబడింది దాన్ని పట్టుకొని దేవుడు నాకు దర్శనాలు చూపి, అటువంటి దర్శనాలని చెప్పకండి. దేవుడు యథార్థంగా నీ భవిష్యత్తు గురించిన ఒక దర్శనం కలిగి ఉన్నాడు. ఆయనే ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. తగిన సమయం వచ్చినప్పుడు ఆ కార్యాలు దేవుడు చేస్తాడు. స్తోత్రం చెప్దాం ఒకసారి గట్టిగా. ఆడికొకటే చెప్పినాను, నీ నడుములు మోకాలు 2 ఇరిగిపోతాయిరా వాళ్ళకి తెలిస్తే, నా మాటిను, నువ్వు అసలు అటు చూడబాక అని చెప్పినాను ఆడికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అరే సౌలు ఆయుధాలు వాడుకుంటారేంటి? ఆడు ఆయుధాలంతా అసూయ. ఒకడు బాగుపడుతుంటే వీడికి నచ్చదు, ఒకడు ఎదుగుతుంటే వీడికి నచ్చదు. అర్థమవుతుందా? ఒకడు మంచి స్థానంలో ఉంటున్నాడంటే అది నచ్చదిడికి. నేను అంటాను, అన్నిటికీ ఒక సమయము ఉంది. ఈరోజు దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చినాడు, రేపు ఇంకొకరికి అవకాశాన్ని, ఒక సమయం, ఆ సమయం వరకు ఎదురు చూడాలి. కానీ ఏమండి, ఆడెంతే బచ్చగాడు, ఆడెంత నా ముందు, ఈడేంటి ముందు వెళ్ళిపోతున్నాడు అని అనుకున్నావు ఆడనే ఉంటావు, వీడు వెళ్ళిపోతూనే ఉంటాడు. అసూయ, సౌలు స్పిరిట్ ఇది. వాడు ఆయుధాలు మనం వాడకూడదు. దావీదు అంటాడు, నీ ఆయుధాలతో నాకు అక్కరా వాడుకలేదయ్యా, నాకు ఒక ఆయుధం ఉంది, ఆ ఆయుధాన్ని నేను పదును పెడతాను. ఈరోజు మనందరికీ కూడా దేవుడు ఒక ఆయుధం ఇచ్చున్నాడు. ఏది మీ ఆయుధాలు ఎత్తి చూపించండి. ఏమా సెల్ ఫోన్లో ఎత్తమనలేదు నేను, ఎత్తినరా? ఈ ఆయుధాన్ని పదును పెట్టండి. ఈ ఆయుధం పదును పెడితే నేను అంటాను, ఒక్కదానికే పనిచేయదు. ఇది మల్టీ స్పెషాలిటీ. ఇది రోగానికి ఇది ఆయుధం, శత్రువు మీద పోట్లాడడానికి, సమస్యలు వచ్చినా, కన్నీరు వచ్చినా, దుఃఖం వచ్చినా, వేదన వచ్చినా, బాధలు వచ్చినా, ఏ పరిస్థితులైనా పని చెయ్యగలిగిన ఆయుధం ఏదైనా ఉంటే ఈ పరిశుద్ధ గ్రంథము మాత్రమే. నీకు ఒక ఆయుధం ఉంది కదా, నువ్వు సంథింగ్ స్పెషల్. ఎవడో ఆయుధం నువ్వు వాడకూడవేటి? ఎంతసేపటికి ఏమండి, కనబడిన వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి, అయ్యగారండి నా కొరకు ప్రార్థన చేయండి అండి. ఆయన ప్రార్థన చేస్తాడు, నువ్వేం చేస్తావు? ఏం చేస్తావమ్మా? అయ్యగారు వాళ్ళు ఈజీగా దొరికిపోయినారు మీకు. కనబడిన అయ్యగారు వాళ్ళు అందరి దగ్గరికి వెళ్ళిపోయి, ఏమండి అయ్యగారండి మా కొరకు ప్రార్థన చేయండి అండి, మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి అండి. మేము గుర్తున్నామా? మేము గుర్తున్నాం అయ్యగారు. నాకు ఎందుకు గుర్తుంటుంది? ఇన్ని ప్రాంతాలకు తిరుగుతున్నాను, పోయిన వాళ్ళందరినీ గుర్తుపెట్టుకోవడానికి నేను వచ్చింది. నాకు ఒక సంఘం ఉందమ్మా, నాకు దేవుడిచ్చిన కొన్ని గొర్రెలు ఉన్నాయి. ఏమండి, వాటి కొరకు నేను ప్రార్థన చేసుకుంటాం. కానీ ఇక్కడ వచ్చిన అమ్మ మార్తమ్మ వచ్చి, మా అర్థమ్మని ప్రార్థన చేయండి. గుర్తుపెట్టుకోండి, ప్రతిరోజు నా కొరకు ప్రార్థన, నీ కొరకు ప్రార్థన చేయడానికి నేను వచ్చింది ఇక్కడికి.
నీ ఆయుధం నువ్వు పదును పెట్టుకో. నీకు ఒక ఆయుధం ఉంది కదా, ఆ ఆయుధాన్ని శత్రువు మీద ఉపయోగించు. స్తోత్రం చెప్దాం ఒకసారి గట్టిగా. నేను అంటాను, ఒకరి మీద ఆధారపడే వాళ్ళ ఆయుధాలు నువ్వు వాడుకోవద్దు. వద్దు, ఒకరి మీద ఆధారపడద్దు. దేవుని మీద ఆధారపడు. దేవుడు నీకు ఇచ్చిన ఆయుధం మీద ఆధారపడు. స్తోత్రం చెప్దామా? ఇంకొంచెం గట్టిగా చెప్దామా? ఏమండి, మీ అయ్యగారు వాళ్ళని మోకాల మీద పెట్టడం కాదు, నువ్వుండు మోకాల మీద. ఎంతసేపటికి అయ్యగారు వాళ్ళకి పనంప చెప్పేసి నువ్వు తిరగడం ఆపేసి అయ్యగారులకు చెప్పొద్దు. మోకరించి ప్రభు పాదాలు పట్టుకొని నీ సమస్య ఏంటో చెప్పు, నీకు వస్తున్న పరిస్థితులు ఏంటో చెప్పు, నీ కన్నీరేంటో చెప్పు, నీ వేదన ఏంటో చెప్పు. సౌలు ఆయుధాలు కాదు, ఇతరుల ఆ ఆయుధాల మీద ఆధారపడద్దు. నీకంటూ ఒక ఆయుధం ఉంది, ఆ ఆయుధాన్ని ఈ రోజు నువ్వు పదును పెట్టుదువుగాక. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. ఎంతమంది ప్రతిరోజు ఈ ఆయుధాన్ని పదును పెడతారో ఏది మీ చేతులు ఎత్తి చూపించండి. రోజు అవుతున్నారా? ఒకసారి క్రిస్మస్ పండగకి ముందుగా ఒక కుటుంబం వచ్చి, అయ్యగారు మా ఇంట్లో చిన్న కూడిక ఏర్పాటు చేసుకుంటాం, క్రిస్మస్ వస్తుంది కదా, సంవత్సరం అయిపోయింది మీరు మా ఇంటికి అడుగు పెట్టకుండా, మీరు మీ కుటుంబం మాత్రం రండి అన్నారు. చక్కగా వెళ్ళినాం. ప్రార్థన అయిపోయింది, చక్కని భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు, కడుపు నిండా తిన్నాం. తర్వాత ప్రార్థన చేసి ఇంటికి వచ్చేసి నేను, ఆమె వాళ్ళందరూ తిని ఇంట్లో పాత్రలన్నీ కడిగి నెమ్మదిగా అయ్యగారి దగ్గరికి వచ్చి భర్త దగ్గరికి, ఏమండి మన పాస్టర్ గారు మంచోలేనంటారా అని అడిగింది ఆయన్ని. తిండి పెట్టి ఏమడిగింది? అదేంటమ్మా అంత మాట అన్నవేంటి, ఇన్ని సంవత్సరాల నుండి చర్చికి వెళ్తున్నాం, మన అయ్యగారు వాళ్ళు ఎవరో నీకు తెలీదా ఏంటి, పాస్టర్ గారు మంచిదేనా, పిల్లలు మంచోలేనా అని. అంత మాట అంటావేంటమ్మా, వాళ్ళు ఎంత మంచోళ్ళు మనకు తెలీదా, వాళ్ళు మన దైవ సేవకులు అలా మాట్లాడొచ్చును, తప్పు, అలా మాట్లాడకూడదు అని అంటే, ఏమోనండి మన స్పూన్ కనబట్టలేదు అయ్యగారు. ఏం కనబట్టలేదట? ఎవడెత్తుకెళ్ళిపోయినాడు? ఇప్పుడు వాళ్ళ దృష్టిలో ఎవరెత్తుకెళ్ళినట్టు? స్పూన్ కనబట్టలేదట. స్పూన్ కనబడకపోతే మన అయ్యగారు మంచోళ్ళైనా అంటది. సరే, మొత్తానికి నిర్ణయం తీసుకొని అయ్యగారిని వాళ్ళ భర్తను అడిగింది, రేపు ఆదివారం మందిరానికి వెళ్తాను, నేను అయ్యగారిని అడుగుతాను అని అంటే, ఆయన అన్నాడు, నోరుమోయ్, నీకు ఎన్ని స్పూన్లు కావాలో చెప్పుకొని ఇస్తాను, ఆయన మాత్రం నువ్వు అడగడానికి వీలు. ప్రతి ఆదివారం ఇదే గొడవ. ఏంటా గొడవ అంటే, నేను అయ్యగారిని అడుగుతాను అంటాడు, అంటదిమే, ఆయన నేను స్పూన్లు కొనిస్తాను అంటాడు. మొత్తానికి సంవత్సరం తిరిగింది, మళ్ళా ప్లాన్ చేసింది దేనికి? ఇంట్లో కూటానికి. సరే అని మొత్తానికి ఇంట్లో కూటం మరలా ప్లాన్ చేసింది. ఇంటి కూడికి వెళ్ళినాం, ప్రార్థన అయిపోయింది. భోజనం చేసే సమయానికి ఆ లాయన ముందు అడగలేక ఆ లాయన్ని నీళ్ళ బాటలు తీసుకురా అయ్యగారు వాళ్ళకి అని చెప్పి బయటికి పంపించింది. ఇంట్లో అదే కదా చేసేది అందరూ. పాపం అయ్యగారులు అలా బయటికి వెళ్ళగానే అమ్మగారు ఏం చేసిందంటే, నెమ్మదిగా వచ్చి, ఏమండి పోయిన సంవత్సరం మీరు వచ్చి వెళ్ళిన తర్వాత స్పూన్ కనబట్టలేదు అయ్యగారు, మన పిల్లలేమో తీసేసి ఉంటారేమో ఆడుకుంటూ అన్నది. అంటే, అమ్మ స్పూన్ కనబట్టలేదా? లేదు, ఈరోజు మనం ఖచ్చితంగా స్పూన్ ఎక్కడుందో ఎత్తకాల్సిందే, దేవుడు బయలుపరచాల్సిందే, దర్శనంలో కనబడాల్సిందే. ఏదేమైనా నువ్వు మోకరించు, నేను మోకరిస్తా. బైబిల్ తెచ్చుకుంది, బైబిల్ తెచ్చుకుంది, ముందు పెట్టుకుంది. నేను ముందు పెట్టుకున్నా. ప్రభువా, ఈరోజు ఆమెకు దర్శనములో స్పూను ఎవరు తీసినారో ఆ స్పూను. ప్రార్థన అయిన తర్వాత ఒక రెఫరెన్స్ చెప్పి బైబిల్ తీయమన్నా. బైబిల్ తీసింది. బైబిల్లో ఆ స్పూను పోయిన సంవత్సరం పెట్టినాను నేను. స్పూన్ ఎక్కడుంది ఇప్పుడు? అంటే ఈ సంవత్సరం రోజులు ఆమె ఏం చేసింది? ఎంత గొప్పదో చూడు, నన్ను అడుగుతుందట. ఆ రోజు నుండి ప్రతి ఆదివారం, ప్రతి కోటాల్లో, ప్రతి సభలో ఆమెను అడుగుతూనే ఉన్నాను నేను. యేసు రక్తమే నన్ను అడుగుతుందట. బైబిల్ తీసి చదవడం చేతగాలేదు ఆమెకి. అప్పుడు పెట్టిన స్పూను సంవత్సరం అయింది, దాన్ని తీస్తే చదవలేదండి. స్పూన్ దాంట్లోనే ఉంది బైబిల్లో. నేను అంటాను, నువ్వు
ఓటమి కలగడానికి, ఓటమి అవ్వడానికి కారణం ఏంటంటే ఈ ఆయుధాన్ని నువ్వు పదును పెట్టట్లేదు. ఈ ఆయుధాన్ని ప్రతిరోజు నువ్వు పదును పెట్టగలిగితే ప్రతిరోజు కూడా శత్రువు మీద విజయాన్ని నువ్వు సాధించగలుగుతావు. స్తోత్రం చెప్దమ్మా గట్టిగా. ఈ రోజు నుండి విజయము మీరు పొందుదురుగాక. హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా. 3 విషయాలు చెప్పినాను. ఒకటి యుద్ధము, రెండవది ఏముండాలి అక్కడ, సాక్ష్య జీవితం. మూడవది ఇతరుల ఆయుధాల మీద ఆధారపడకుండా దేవుడు మనకిచ్చిన ఆయుధమును పదును చేసుకోవాలి. ఈ 3 కానీ మీరు చేయగలిగితే గొప్ప విజయాన్ని మీరు పొందుకొందురుగాక. స్తోత్రం. హల్లెలూయా. మీకు విషయం చెప్తాను. ఇప్పుడు ఆ రాయి విసిరినాడు ఎవరి మీదకి? విసిరిన రాయి తగలగాని వెనకాల పడాలి కదా. వీడు ముందు పడ్డాడేంటి? వీడు ఎందుకు ముందు పడ్డాడో తెలుసా? ఒకే ఒక మాటలో చెప్పాలంటే, దావీదు, నేను ఓడిపోయినాను, నీ దేవుడే గొప్పవాడు, నీవే గెలుచున్నావు, నీవే సాధించున్నావు, నీవే విజయాన్ని పొందున్నావు, నేను ఓడిపోయినాను. ఈరోజు శత్రువు అలా నీ ఎదుట పడబోతున్నాడు, మీరు గెలవబోతున్నారు, శత్రువు ఓడిపోబోతున్నాడు. నీ ఎదుట శత్రువు ఓడిపోవనుగాక. ఇది మీ కుడి చేతులు ఎత్తండి. అందరూ మీ కుడి చేతులు ఎత్తి గట్టిగా ఆమేన్ చెప్పండి. శత్రువుని ఎదుట ఓడిపోవనుగాక, శత్రువుని ఎదుట సాగిలపడునుగాక, శత్రువు నీకు దండం పెట్టుకొనుగాక. శత్రువు నోటితో చెప్పాలి, నేను ఓడిపోయినానని వాడు చెప్పాలి. చెప్తాడు వాడు. చెప్పే రోజులు రాబోతున్నాయి. ఇంకో మాట చెప్పనా? వాడు ఎప్పుడైతే బోర్లో పడ్డాడో, ఏమండి ఒక మాట అన్నాడు. ఏమన్నాడో తెలుసా? ఈ శత్రువు అంటాడు, ఇదిగో నిన్ను ఆకాశ పక్షులకును భూమృగాలకు జంతువులకు వేస్తానన్నాడు కదా. ఆడేయడం కాదట. ఏమండి ఈ చేతిలో ఆయుధం లేకుండానే ఏమన్నాడో తెలుసా? నువ్వేయడం కాదరా బాబు, నేనే నేను ఆకాశ పక్షులకు వేయబోతున్నాను అన్నాడు. చేతిలో ఆయుధము కానీ వెళ్ళినాడు. ఒక్క మాట చెప్తాను, దీనికి మీరు అందరు గట్టిగా ఆమేనని చెప్పాలి. ఆడ బోర్లో పడుకున్నాడు. దావీదు ఇప్పుడు ఎక్కడ నిలబడ్డాడంత తెలుసా? ఫిలిష్తీయుని మీద నిలబడ్డాడు. చెప్పండి, ఎక్కడ నిలబడ్డాడు? శత్రువు మీద నిలబడ్డాడు. ఈరోజు శత్రువు నీ కాళ్ళ కింద ఉండబోతున్నాడు. శత్రువు మీదికి నువ్వు ఎక్కబోతున్నావు, శత్రువు మీద కాలు పెట్టబోతున్నావు, విజయాన్ని సాధించబోతున్నావు, జయము నీకు కలుగునుగాక. ఇప్పుడు శత్రువు ఒడిలో ఉన్న ఆయుధాన్ని తీసి వాడిని నరికినాడు. మీరు అక్కడ బాగా చదివితే కాలు నరకలేదు, నడుము నరకలేదు. ఏం నరికినాడు? తల ఒక్కటే నరికినాడు. ఏమండి తల మాత్రం ఎందుకు నరికినాడు అంటారు? ఆ 4 విషయాలు చెప్పి నేను ముగించేస్తాను, క్లుప్తంగా చెప్పేస్తాను. తల ఒక్కటే నరకడానికి కారణం ఏంటి? గొలియాతుని కాలు నరకలేదు, ఏమీ నరకలేదు, తల ఒక్కటే నరికి అలా చేతులు పట్టుకున్నాడు. తల ఒక్కటే నరకడం కారణం ఏంటో ఇప్పుడు చదవండి ఒకసారి. 17వ అధ్యాయం 9వ వచనం చదవమ్మా. 17వ అధ్యాయం 9వ వచనం. మొదటి సమయంలో అమ్మా, అతడు నాతో పోట్లాడి నన్ను చంపగలిగిన ఎడల మేము మీకు దాసుల మగుదము, నేను అతన్ని జయించి చంపిన ఎడల మీరు మాకు దాసులై మాకు దాస్యము. రైట్. ఇప్పుడు దేవుని ప్రజలను దాసులుగా చేయాలని ఆలోచన ఎవడి ఆలోచన ఇది? గొలియాతు, శత్రువు యొక్క. ఇతని మనసులో ఉన్న ఆలోచన ఏంటో చెప్పిన దావీదు మనసులో, ఇంకొకసారి వాడి ఆలోచనలో మనము దాసులం అవ్వకూడదు, కనుక వాడి ఆలోచనలు మన చేతికి రావాలని ఏం నరికినాడు? స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. ఇక మీదట ఏ శత్రువైతే నేను దాసునిగా చేయాలనుకున్నాడో ఆ శత్రువు తల దేవుడు నీ చేతికి అప్పగించునుగాక. ఏమండి కొందరిని త్రాగుడికి దాసునిగా చేసేసినాడండి. కొన్ని కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి దానివలన. పిల్లలు నాశనం అయిపోతున్నారు, కుటుంబ వ్యవస్థ పాడైపోతుంది. కొందరిని భయంకరమైన బానిస బ్రతికేటట్టు చేస్తున్నాడు. కష్టపడుతున్నారు, సంపాదిస్తున్నారు, ఆఖరికి వచ్చేటప్పటికి చినిగిన సంచులు పడిపోతుంది. ఎంత దారుణమైన బ్రతుకుల్లోకి వెళ్ళిపోతున్నారో తెలుసా?
ఒకసారి ఓ తాగుబోతాడు, జీతం తీసుకున్నాడు, ఇంటికి వెళ్ళాలి, భార్య పిల్లలు ఇంట్లో ఎదురు చూస్తున్నారు. ఇంటికి వెళ్ళాల్సినాడు ఇంటికి వెళ్ళకుండా వాళ్ళతో వీళ్ళతో కలిసి తాగేసి ఫుల్గా రోడ్డు మీద ఆ మిరపకాయ బజ్జీలు ఉంటాయి కదా, అవి కొనుక్కొని తినుకుంటా కింద పడిపోయి దొరులుతూ వెళ్తూ ఉన్నాడు. మత్తు ఎక్కువైపోయి ఇక రోడ్డు మీద పడ్డాడు. రోడ్డు మీద పడిపోయి ఇక ఆడు ఏం చేస్తున్నాడో కూడా అర్థం కావట్లేదు. పాపం వాళ్ళ భార్య ఎదురు చూస్తాము నేను కొరకు. ఆయనకు తెలుసు, ఆయనకి ఏం తెలుసు అంటే నేను ఎక్కడ పడిపోయినా నా భార్య నన్ను వచ్చి తీసుకొని వెళ్తాను తెలుసు. ఒకసారి ఇలాగనే పడిపోయి నోట్లో ఆ వడలు ఉన్నాయి, ఆ తర్వాత అది నోట్లో బయటకు వస్తుంది, ఒక పక్కన సొంగు గారుతా ఉంది, రోడ్డు మీద కక్కేసి పడిపోయి ఉన్నాడు. ఈ లోపు దారిలో పోతున్న ఒక కుక్క నెమ్మదిగా నోట్లో ఉన్న ఆ బజ్జీలు ఉన్నాయే దాన్ని నాకుతా ఉంది. ఈడేమంటాడంటే వాళ్ళ భార్యని పిలిచి, వాళ్ళ భార్య పేరు పిలిచి, ఏమే రేఖ ఇక్కడొచ్చి నాకుతావేంటి అంటున్నాడు. ఎవరిని? ఆడు కుక్క నాకుతుందా భార్య నాకుతుందా కూడా ఎంత దారుణం అండి ఇది, ఎంత దారుణం, ఎంత దారుణం. త్రాగుబోతులు బ్రతుకు చూడండి ఎట్లా ఉందో. నేను దాసునిగా చేసేస్తుంది కదా, నేను బానిసగా చేసేసింది కదా, నీ బ్రతుకును దిగజార్చేస్తుంది కదా. ఒకసారి ఆలోచన చేయండి. నీ వలన నీ కుటుంబం ఎంత వేదన, ఎంత బాధ అనుభవిస్తున్నారు. నిండు ఆయుష్ ఉండవలసిన నీ ఆయుష్ అయ్యో మధ్యలోనే ఆగిపోతుంటే నీ పిల్లలు ఎంత అనాథులైపోతున్నారు, నీ భార్య ఎంత అనాథి అయిపోతుంది, నీ కుటుంబ పరిస్థితులు ఏంటో ఒకసారి ఆలోచించి. ఎందుకో ఈ గ్రామంతో ప్రభు మాట్లాడుతున్నాడు. నేను ఒక బానిసగా చేసి నేను దాసునిగా మార్చాలనుకున్న శత్రువు తలను ఈ రాత్రి నీ చేతికి దేవుడు అప్పగించునుగాక. నరుకుతానా? నరకరా? శత్రు తల నరుకుతారా? అయ్యగారు నరుకుమంటున్నాడని కత్తులు తీసుకొని బయలుదేరొద్దు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా, హల్లెలూయా. నరకడం అంటే ఏంటంటే నేను దాసునిగా, నేను బానిసగా చేసిన ఆ భయంకరమైన దాసత్వం చేయించుకుంటున్న వాణ్ణి నువ్వు ఈరోజు అనగత్రొక్కగలిగిన అభిషేకాన్ని నువ్వు పొందుకొందవుగాక. రెండో మాట 25వ వచనం చదవండి ఒకసారి. ఒకడు వచ్చుచున్న చూచితిరే, నిజముగా ఇశ్రాయేలీయులను తిరస్కరించుటకై వాడు బయలుదేరుచున్నాడు. ఇటు చూడండి, ఈ ఫిలిష్తీయుడికున్న స్వభావం ఏంటంటే తిరస్కారం చేయడం. ఎవరిని? ఇశ్రాయేలు ప్రజలు. ఇప్పుడు ఇటు చూడండి, ఈ దావీదు వెళ్ళి ఏం నరికినాడు? తల. ఎందుకు నరికినాడో తెలుసా? వీడు ఎంతసేపటికి ఏం చేస్తున్నాడు? ఇశ్రాయేలు ప్రజల్ని చెప్పండి ఏం చేస్తున్నాడు? దూషిస్తున్నాడు, తిరస్కరిస్తున్నాడు, వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. వాడు మాట్లాడి ఎలాగున్నాయో తెలుసా? ఇక నువ్వు బాగుపడలేవురా, నువ్వు పైకి రాలేవురా, నేను నిరాశపరుస్తున్నాడే. ఎంతసేపటికి ఇదిగో నువ్వు పనికి రావని అంటున్నాడే, ఎంతసేపటికి నువ్వు పైకి రాలేవంటున్నాడే, నీకు నిరాశ కలుగచేసి ప్రతి విషయంలో నేను తిరస్కారం చేస్తున్నాడే. ఇప్పుడు దావీదు ఏం చేస్తున్నాడో తెలుసా? ఒరేయ్, ఇక నువ్వు తిరస్కారము చేయడానికి వీల్లేదు అని చెప్పి తలని చేతులు పట్టుకుని వచ్చేసినాడు. ఇప్పుడు శత్రు తల ఇతని చేతిలో ఉంటే తిరస్కారం చేసేవాడు ఉన్నాడు ఇంకా అక్కడ? స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. ఈ రాత్రి నిన్ను తిరస్కారం చేసి, నిన్ను నిరాశపరిచి, ఇక నువ్వు చెయ్యలేవు, బాగుపడలేవు, పైకి రాలేవు అన్నారే, ఆ మాటలన్నిటినీ దేవుడు నరికి వేయనుగాక. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. ప్రతి యవనస్తుడితో, యవనస్తురాలతో ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు. మీరు ప్రతి విషయంలోకి మీదట విజయాన్ని సాధించబోతున్నారు. మీకు ఒక అద్భుతమైన మాట చెప్తాను, నేను జాగ్రత్తగా వినండి. ఏ యవనస్తుడైతే, ఏ యవనస్తురాలైతే మనుషులు, బంధువులు, రక్త సంబంధులు, తెలిసిన వారు నిన్ను చూసి నువ్వు పైకి రాలేవు, నువ్వు బాగుపడలేవు, నీ బ్రతుకింతే, నీ ఫైనాన్స్ స్టేటస్ను బట్టి నువ్వు రోజు దిగజారుతావు, నువ్వు నీ జీవితంలోకి పైకి రాలేవు అన్నారే, వారి కన్నుల ఎదుట దేవుడు మిమ్మల్ని గొప్ప చెయ్య మొదలు పెట్టునుగాక. కొట్టు చప్పట్లు గట్టిగా. స్తోత్రం. ఓడిన చోట ప్రభు మిమ్మల్ని గెలిపించబోతున్నాడు. చెప్పండి ఆమేనని గట్టిగా.
ఓడిన చోట ప్రభు మిమ్మలను గెలిపించబోతున్నాడు. తల దించుకున్న చోట తల ఎత్తుకునేటట్టుగా చేయబోతున్నాడు. చెప్పండి ఆమేనని గట్టిగా. శత్రువుల ఎదుట నేను గొప్ప చెయ్య మొదలు పెట్టబోతున్నాడు. నేను అవమానపరిచిన వారి కన్నుల ఎదుట నేను గొప్ప చెయ్య మొదలు పెట్టబోతున్నాడు. నీవిక పనికి రావు అన్నారే వారి కన్నుల ఎదుట దేవుడు నేను గొప్ప చెయ్య మొదలు పెట్టునుగాక. నిన్ను తిరస్కారము చేసిన వారి ఎదుట దేవుడు నేను గొప్ప చేయబోతున్నాడు. ఇప్పుడు తిరస్కారం చేసిన వాడి తల ఎవరి చేతిలో ఉండాలి? నీ చేతిలో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. మూడవ మాట 32వ వచనం. ఎవని మనసును కృంగ నిమిత్తము లేదు. ఇటు చూడండి, ఫిలిష్తుడికున్న స్వభావం ఏంటంటే కృంగదీసే మనసు. ఆ కృంగదీసే మనసు ఎలాంటిదో తెలుసా? ఎంతసేపటికి నువ్వు ఎంత కష్టపడ్డా, ఎంత మంచి పని చేసినా, ఎంత పైకొచ్చినా నేను కృంగదీస్తూనే ఉంటాడు. కృంగదీసేవాడు ఎవడనంటే ఫిలిష్తీయుడు. దావీదుకు తెలుసు వీడు ఎప్పుడు మళ్ళీ కృంగదీస్తూనే ఉన్నాడు కదా. వాడి ఆకారాన్ని చూపించి కృంగదీస్తున్నాడు, వాడి మాటలు వినిపించి కృంగదీస్తున్నాడు, వాడు ఎత్తును చూపించి కృంగదీస్తున్నాడు. ఏమండి, వచ్చినప్పుడంతా ఎవడైనా మీలో యుద్ధము చేయగలిగిన వాడుంటే రండి అని అరుస్తున్నాడే. ఆ మాటలు విన్నప్పుడంతా కృంగిపోతున్నాం కదా. ఇంకొకసారి వాడు కృంగ తీయకూడదని వాడి తల ఇప్పుడు ఎవరి చేతిలోకి వచ్చింది? నిన్ను కృంగదీసేవాని ఆలోచనలన్నీ దేవుడు నీ చేతికి అప్పగించునుగాక. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ఈ రోజు నుండి ఇక నేను కృంగదీసేవాడు ఉండకూడదండి. ఇంకో మాట చెప్తాను, ఆడు కృంగదీస్తున్నాడని నువ్వు కృంగిపోవద్దు. వాడు కృంగదీసే మాటలు నీ మీద విసురుతున్నాడే, విసిరినాడని చెప్పి నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి, ఏమండి ఆ రైల్వే ట్రాక్ల మీద నిలబడడం, అక్కడికి వెళ్ళిపోయి ఇక్కడికి వెళ్ళిపోయి, ఏమండి తాడులు కొనుక్కోవడం, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? దయ్యం పని అది. ఎంత ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఆడు ఎప్పుడైతే కృంగదీస్తున్నాడో ఆ కృంగదీసినప్పుడే నువ్వు ఎవరో చెప్పనా, నీ వెనకాల ఒక అతను నిలబడ్డాడు, ఆయన సైన్యములకు అధిపతి అగు దేవుడు, నిన్ను కృంగదీసిన వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చెయ్య మొదలు పెట్టగలవాడు. కాబట్టి భయపడొద్దు. కృంగదీసేవానికి నువ్వు భయపడొద్దు. ఇక నీకు పెళ్ళే కాదు అని అన్నాడు అననండి. ఆల కన్నుల ఎదుటనే అద్భుతమైన కార్యక్రమాన్ని దేవుడు చేయబోతున్నాడు. నీకు ఇక పిల్లలు పుట్టారో నిన్ను కృంగదీసే మాటలయ్యి. బాధపడొద్దు. నా దేవుడు ఎవరో తెలుసా? వృద్ధురాలు గర్భాన్ని తెరిచినాడు కదా, గొడ్రాలు గర్భాన్ని తెరిచినాడు కదా. ఏమండి, అసాధ్యమని డాక్టర్లు చెప్పినారే అలాంటివి సాధ్యము చేయగలిగినాడు కదా. మరి అంతటి దేవుని ఆరాధిస్తున్నప్పుడు ఎందుకు కృంగిపోవడం? 10 సంవత్సరాలు అవ్వచ్చు, 15 సంవత్సరాలు అవ్వచ్చు, అవని వాగ్దానం చేసినప్పుడు వాళ్ళ వయసు ఎంత, పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళ వయసు ఎంత? వృద్ధురాలు అయిపోయింది. అప్పటికి పుట్టలేదా? పుడతారు. ఆడు కృంగదీస్తున్నాడని నువ్వు కృంగిపోవద్దు. ఒకటి గుర్తుపెట్టుకో, కృంగిపోకుండా ఒకటి ఏంటంటే, నా వెనకాల ఉన్నవాడు సైన్యములకు ఖచ్చితంగా నేను విజయాన్ని సాధిస్తాను. స్తోత్రం చెప్దాం ఒకసారి గట్టిగా. చివరికి ఒకే మాట 43వ వచనం చదవండి. నీవు నా మీదికి వచ్చుచున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరట దావీదును ఏం చేస్తున్నాడట? శపించెను. అంటే ఇప్పుడు ఫిలిష్తీయుడుకున్న స్వభావం ఏంటి? శపించే స్వభావం, శాపాలు వేయడం. ఏమండి, ఎంతసేపటికి శపించడం. ఒక్క మాట చెప్తాను, సేవకులు వినండి, విశ్వాసులు వినండి. మన నోరులు దేవుడు శపించడానికి పెట్టలేదు, మన నోరులు ఆశీర్వదించడానికి దేవుడు ముట్టి ఉన్నాడు. మనం ఎక్కడ నిలబడిన ప్రజలను ఆశీర్వదించాలి, ఎవరింటికి వెళ్ళిన వారిని మనము ఆశీర్వదించాలి, ఏ కుటుంబాన్ని మనం చూసిన వారిని ఆశీర్వదించాలి. నువ్వు ఆశీర్వదించే కొలది ఆ ఆశీర్వాదాలన్నీ నీ తలల మీదకి, నీ కుటుంబం మీదకి, నీ పిల్లల మీదకి వస్తుందండి. ఈరోజు కొన్ని కుటుంబాలు శాపములో ఉండడం గల కారణం ఏంటో తెలుసా? శపించడం. ఈ శపించే లక్షణాలు ఎవరిదంటే, అందుకనే దావీదుకి అర్థమైపోయింది, ఈ లక్షణాలన్నీ వీడి తలలో ఉన్నాయి కనుక, వీడి తల నా చేతిలో ఉంటే ఇక ఈ లక్షణాలన్నీ ఏమైపోతాయి?
చస్తాయి. కాబట్టి కాళ్ళు నరకలేదు, ఏం నరికినాడు? నేను అంటాను, ఈరోజు ఆ తల మీరు నరకండి, నరికి మీ చేతిలో పట్టుకోండి. ఎంత ఉందండి బుర్రకాయ ఆడిది, నరికి చేతిలో పట్టుకో. మీకు మాట చెప్పి ముగించేస్తాను, జరిగిన విషయం చెప్తాను. ఆ సంఘంలో పెద్ద ఆయన పోలీస్ ఆఫీసర్, సిఐగా రిటైర్డ్ అయినాడు. ఆయన వివాహమై కుమారుడు పుట్టిన 2 సంవత్సరాలకి భార్య చనిపోయింది. ఆ చిన్న తనము నుండి ఆ కుమారుని చాలా అల్లరిముద్దుగా పెంచి ఓ పెద్ద చదువు చదివించినాడు. ఆ చదువు తగిన ఉద్యోగం కూడా వచ్చింది. ఇక వాడికి ఒక ఉద్యోగం వస్తే ఆ ఉద్యోగానికి పంపినాడు. అది సింగపూర్లో పెట్రోలు బావులు తవ్వే డిగ్గింగ్ దాంట్లో ఉద్యోగం దొరికింది. అప్పుడే ₹1,00,000 జీతం అతనికి. సరే, మంచి ఉద్యోగం వచ్చింది, బాబు సెటిల్ అయిపోయినాడు కాబట్టి అతనికి ఒక పెళ్లి చేయాలి నేను ఉండగానే అనుకొని తండ్రి ఏం చేసినాడంటే ఓ మంచి సంబంధం చూసి అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేసినాడు. అమ్మాయితో పెళ్ళైన తర్వాత 3 నెలలకు ఒకసారి వచ్చేవాడు, తండ్రిని పలకరించేవాడు, వెళ్ళేవాడు, అంతా బాగానే ఉండేది. సడన్గా ఇంకొక 3 నెలల తర్వాత, ప్రతి 3 నెలలకు ఒకసారి లీవ్ ఇస్తారు ఆయనకి, ఒకసారి ఓ 3 నెలల తర్వాత కొడుకు వస్తాడని పాపం తండ్రి ఎదురు చూస్తున్నాడు. ఈలోపు జరిగింది ఏంటంటే కొడుకు రాలేదు. రాకపోయేటప్పటికి ఎక్కడున్నాడని ఎతికితే అతను లీవ్లో వచ్చినాడు. తిన్నంగా భార్య ఉంది, ఓ చిన్న పాప ఉంది, అక్కడికి వెళ్ళినాడు. మరి తండ్రికి ఆలోచన రాలేదా ఏంటో నాకు అర్థం కాలేదు. నేను ఇంత కష్టపడి చదివించి వాడిని పెద్దోని చేస్తే వృద్ధాప్యంలో ఉన్నాను, కనీసం నన్ను చూడడానికి కూడా రాలేదు వీడు బతకడం ఎందుకు, వీడు సస్తేనే మంచిది అనుకున్నాడు అని శప్పించినాడు. చావాలి అని శప్పించినాడు. ఆయన వెళ్ళింది ఎక్కడికో కాదు, భార్య దగ్గరికి వెళ్ళినాడు. సరే, వెళ్ళినోడు ఒక 2 రోజులు అక్కడ ఉండి ఒక రోజు నాన్న దగ్గరికి వచ్చినా బాగుండేది. ఆ పిల్లోడు అక్కడ నుండి అటే వెళ్ళిపోయినాడు, నాన్న చూడడానికి రాలేదు. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోన్లు పనిచేయవు, ఎందుకంటే డ్యూటీలో వెళ్ళిన తర్వాత ఫోన్లు తీసేసుకుంటారు. 1 నెల గడిచింది, పని చేసుకుంటున్నాడు. ఆ క్రేను, ఈ హుక్కు క్రేన్ ఇట్లా ఆడుతుంటుంది కదా హుక్కు, ఆ కొండి ఇతను తలకు అలా తగిలిందండి. అలా పడ్డాడు. పడిన వెంటనే చనిపోయినాడు. చిన్న పాప, 1 సంవత్సరంన్నర పాప, భార్య, ఇక్కడ వృద్ధుడైన తండ్రి చనిపోయినాడు. కౌరొచ్చింది. గుండెలు బాదుకొని మట్టిలో దొర్లుతూ ఏడుస్తున్నాడు తండ్రి. శప్పించినాడు కదా, మరలా తిరిగి తీసుకోగలిగినాడా? కొడుకుని పోగొట్టుకున్నాడు. నీ నోరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మిమ్మల్ని శప్పించడానికి దేవుడు పెట్టలేదు, మీ నోరులు ఆశీర్వదించే నోరులుగా ఉండాలి. బోయాజు వెళ్ళి ఆ పొలంలో ఆ ప్రజలందరినీ చూసి ఆశీర్వదించినాడు. ప్రజలారా, ప్రభువు మిమ్మలను వాళ్ళందరూ కలిసి ఏమన్నారు తెలుసా? దేవుడు మిమ్మలను, ఈయన ఒక్కడు ఇంతమందిని ఆశీర్వదిస్తే అన్ని ఆశీర్వాదాలు ఎవరి మీదకి వచ్చినాయి? బోయాజు మీదకి వచ్చినాయి. నువ్వు ఆశీర్వదించు. శప్పించే పని ఎవరిదంటే ఫిలిష్టుడిది. నువ్వు శపిస్తూ చివరికి నీ బ్రతుకు ఎలాగైపోతుందంటే చివరికి శాపగ్రస్తుడిగానే మిగిలిపోతావు. నువ్వు శపించిన వారందరూ ఆశీర్వాదకరంగానే ఉంటారు. నీ శత్రువుని కూడా ఆశీర్వదించు. నీ గ్రామంలో ఉన్న వారిని ఆశీర్వదించు. నీ కనబడుతున్న వారిని ఆశీర్వదించు. దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాకాను. ఏమండి, మనం విదేశాలకు వెళ్తే వాళ్ళకి మనకి ఏ పరిచయాలు ఉండవు. వాళ్ళు సెకండ్ ఇవ్వగానే గాడ్ బ్లెస్ యూ అంటారు. అంటే దాని అర్థం ఏంటి? దేవుడు నిన్ను ఆ మాట ఎంత అద్భుతం తెలుసా? ఆ మాట చాలా అద్భుతం అండి. సెకండ్ ఇవ్వగానే గాడ్ బ్లెస్ యూ అంటారు. దేవుడు నిన్ను ఆశీర్వదించును. అలా ఆశీర్వదించబట్టి ఈరోజు అలా ఆశీర్వాదకరంగానే ఉన్నారు కదా. ఈ రోజుతో శత్రువు తల మీ చేతికి వచ్చునుగాక. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. 3 విషయాలు విజయాన్ని సాధించడానికి: 1 యుద్ధము యెహోవాదే, 2వది సాక్ష్య జీవితం, 3వది నీకున్న ఆయుధాన్ని నువ్వు పదును పెట్టాలి. ఇప్పుడు 4 విషయాలు చెప్పినాను. తల నరకడం గల కారణం ఏంటి? ఆడు నిన్ను దాసుడుగా చేయాలనుకున్నాడు. ఇక మీదట ఆడు దాసుడుగా చేయకూడదు, వాడి తల నీ చేతికి రావాలి. 2వది నిన్ను తిరస్కరిస్తున్న శత్రువు తల నీ చేతికి. 3వది నిన్ను కృంగదీస్తున్న వాడి తల నీ చేతికి. 4వది నిన్ను శపిస్తున్న వాడి తల నీ చేతికి.
ఈ 4 నీ చేతికి ఈ రాత్రి దేవుడు అప్పగించబోతున్నాడు. ఏది? నిలబడండి, అందరూ చూద్దాం. అన్నలారా మీరు కూడా కుర్చీలో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారి దగ్గరికి వచ్చేసేయండి. దేవుని కృప మిమ్మల్ని తాకబోతుంది. అందరు ఈ పరద మధ్యకి వచ్చేసేయండి, ఏమనుకోవద్దు. ప్రేమతో ఆహ్వానిస్తున్నాను, రండి. అందరూ ఒక్క దగ్గరికి మీరు కూడుకుంటే దేవుని కార్యాన్ని ఈరోజు మీరు చూడబోతున్నారు. నిశ్చయంగా గత దినాలలో ఎన్నో మార్లు ఓటమి పాలైపోయి ఉండొచ్చు. ఈరోజు దేవుడు మీకు ఒక విజయాన్ని ఇవ్వబోతున్నాడు. విజయాన్ని మీరు సాధించబోతున్నారు. ఏ విషయాలలో ఓడిపోయినారో ఈ రాత్రి గెలుపును దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు. ఒక్కసారి